ఈ రీతిగా ఆ బ్రాహ్మణ స్త్రీలు ఐహికమైన అన్ని కోరికలను వదులుకొని తనను దర్శించడానికి వచ్చిన సంగతిని గ్రహించిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి నిశ్చల దృష్టితో వారిని చూస్తూ వారితో ఈ విధంగా అన్నాడు. గొప్పవారైన ఓ పడతులారా, నా దగ్గరకు రండి. మీ ఇండ్లలో అందరూ క్షేమమే కదా? ఏ ప్రయోజనాన్ని కోరి నా వద్దకు వచ్చారో చెప్పండి. పతి పుత్రాదుల పట్ల ఉన్న ప్రేమను కూడా కాదని నన్ను చూడాలనే వేడుకతో వచ్చారు. ఏ విధమైన ఫలాసక్తి లేకుండా వచ్చారని నాకు తెలుసు. యోగీశ్వరులు కూడా మీలాగునని నన్ను ఆశ్రయించి సేవించి సమస్త ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మీ భర్తలు గృహస్థ ధర్మాలను పాటించేవారు. వారు మీతో కలిసి యాగం పూర్తి చేస్తారు. కావున మీరు వెంటనే యాగశాలకు వెళ్ళండి అని శ్రీకృష్ణుడు చెప్పగా బ్రాహ్మణ స్త్రీలు శ్రీకృష్ణునికి ఈ విధంగా సమాధానం చెప్పారు. ఓ లక్ష్మీపతి, మాతో ఇటువంటి తీక్ష్ణమైన మాటలు మాట్లాడవచ్చునా? ఇది నీకు న్యాయమా? మా భర్తలు, బిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు వద్దని అడ్డగిస్తూ ఉన్నా వారిని కాదని నీ మీద వ్యామోహంతో నీ పాదాల దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళితే వారు స్వీకరిస్తారా? కావున ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు మాకు నచ్చవు. మేము నీ వద్దనే ఉంటాము. మమ్మల్ని నీ సేవకురాండ్రుగా భావించి కాపాడు అని బ్రాహ్మణ స్త్రీలు పలుకగా శ్రీకృష్ణుడు వారికి నచ్చజెప్పాడు. మీరు నా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు, అన్నదమ్ములు, మగలు, బిడ్డలు ఎవ్వరూ కోపపడరు. సరికదా? దేవతలైనా మిమ్మలను మెచ్చుకోవలసిందే. నా దేహంతోడి సంబంధం కామసౌఖ్యాన్ని, కామభావాన్ని కలిగించదు. పైగా ముక్తిని ప్రసాదిస్తుంది. నన్ను గూర్చి స్తుతించడం, దర్శించడం, వినడం, ధ్యానం చేయడం, మీ మనస్సులను నాయందే లగ్నం చేయడం అనే వాటి వల్ల కర్మ సంబంధంతో ఏర్పడిన ఈ శరీరం విడిచి తగిన కాలంలో నాలో ఐక్యమైపోతారు. నా మాటలు నమ్మండి అని పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వారు తెచ్చిన ఆహార పదార్థాలను తన ఆప్తవర్గం వారితో కలిసి ఆరగించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, పరమేశ్వర భావంతో సామాన్య జనునికి భిక్ష పెడితే పరమపదమైన వైకుంఠం సిద్ధిస్తుంది. మరి స్వయంగా పరమేశ్వరుడే శ్రీకృష్ణ రూపంలో వచ్చి భిక్ష స్వీకరించినందువల్ల కలిగే ఫలం ఎంతటిదో ఎవరు చెప్పగలరు? ఈ విధంగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించి తమ భార్యలు ఆయన చేత ధన్యురాండ్రైన సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు తమలో తాము ఇలా అనుకున్నారు. అయ్యయ్యో, మనం ఎంత మోసపోయామో గదా! ఆడవారికున్నపాటి బుద్ధి కూడా మనకు లేదు. దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి వెళ్ళి దర్శించలేకపోయామే. మన మనస్సులు మంచివి కావు. మనం ఎంతో పాపం చేసుకొన్నాము. విష్ణువును పూజించని వారి తెలివితేటలు, తపస్సు, సదాచారం, తీర్థయాత్రలు, యాగాలు వ్యర్థములే గదా! ఆడవారు జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు ఏమీ ఎరుగరు. అయినప్పటికీ భక్తి కలిగి శ్రీకృష్ణుని దయకు పాత్రులయ్యారు. జప హోమాదులు అన్నీ చేస్తూ ఉండి కూడా భక్తి లేని కారణంగా చాంచల్యానికి లోనయ్యి శ్రీకృష్ణుని అనుగ్రహానికి నోచుకొనలేకపోయాము గదా! విష్ణుమాయ దేవతలకు గురువులైన మహాయోగీశ్వరులనే మోహంలో ముంచేస్తుంది. ఇక సామాన్య మానవులకు గురువులమై అజ్ఞానులమైన మమ్మల్ని మోహింపజేయడంలో ఆశ్చర్యం ఏమి ఉంది? యజ్ఞాలు, మంత్రాలు, తంత్రాలు, పుణ్యం, ధనం, కాలం, దేశం, దేవత, త్రేతాగ్నులు, బ్రాహ్మణులు అంతా విష్ణుమయమే. అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడం కోసం శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనే సంగతి తెలుసుకునలేకపోయాం. లక్ష్మీదేవికి భర్త, సృష్టి స్థితి లయాలకు కర్త, భూమండలానికి ఉద్ధర్త, రాక్షస రాజులకు సంహర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాము. బ్రాహ్మణులు ఇంకా అనేక విధాలుగా అనుతాపం అనుభవించారు. తమ తప్పులు మన్నించమని మనస్సులోనే మాధవుణ్ణి ధ్యానించి నమస్కరించారు. అయినా కంసుని భయం వల్ల సమీపంలో ఉన్న బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్ళలేదు. ఆ తర్వాత యమునా తీరంలో ఉన్న సర్వసాక్షి అయిన శ్రీకృష్ణుడు ఇంద్రయాగం చెయ్యాలనే సంకల్పంతో తన వద్దకు వచ్చిన నందుడు మొదలైన పెద్దలైన యాదవులకు నమస్కరించి నందునితో ఈ విధంగా అన్నాడు. తండ్రి, మీరేదో యాగం చెయ్యాలనే తలంపుతో ఇక్కడికి వచ్చారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ యాగానికి అధినేత ఎవరు? అధికారి ఎవరు? దీనికి కావలసిన సాధన సంపత్తి ఎంత? ఈ యాగం శాస్త్రవిహితమా, లోకాచారమా? శత్రువులకు ఇటువంటి కార్యాల విషయాలు చెప్పకూడదు, కానీ
హితులకు మిత్రులకు కావలసిన వారికి చెప్పవచ్చును. కర్మతత్వం తెలిసి చేస్తే ఫలం బాగా సిద్ధిస్తుంది. పగ స్నేహం అనే ద్వంద్వం లేకుండా సమభావంతో మెలగే మీ వంటి మంచివారికి దాచవలసిన రహస్యాలు ఏమి ఉంటాయి? అమృతతుల్యమైన మాటలతో మీ అభిప్రాయాలేమిటో చెప్పండి. ప్రౌఢుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రశ్నించగా తండ్రి అయిన నందుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. వర్షానికి అధిపతి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన దేవేంద్రుడు ఈ యాగానికి అధిపతి. ఇంద్రుడికి ప్రియమైన మేఘాలు అతని ఆజ్ఞ చేత నేల మీద వానలు కురిపిస్తాయి. సర్వజీవులకు ఆప్యాయనం కలిగిస్తాయి. ఆ నీటి వల్ల పంటలు పండి ప్రజలకు ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి. ఈ సంగతి అంతా ఎరిగిన రాజులు లోకంలో ఇంద్రయాగం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కామ లోభ భయ ద్వేషాలకు లోబడి చేయడం మానేస్తే వారికి తప్పకుండా కీడు మూడుతుంది. అంత మాత్రమే కాక ఇంకా ఇంద్రయాగం చేస్తే దేవేంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడు. వానలు కురిస్తే భూమి మీద గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని మేసి ఆలమందలు బతుకుతాయి. కుమార, ఆవులు బతికితే ఆవుల గుంపుల వలన చక్కగా పాడి కలుగుతుంది. పాడి కలిగితే మానవులు దేవతలను తృప్తిపరిచి జీవిస్తారు అని ఇలా నందుడు చెప్పిన మాటలు విని రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడు దేవేంద్రుడికి కోపం పెరిగే విధంగా తన తండ్రితో ఈ విధంగా అన్నాడు. ఓ నందరాజా, లోకంలో ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనే ఎత్తుతోంది. కర్మ చేతనే పెరుగుతోంది, కర్మ చేతనే నశిస్తోంది. కాబట్టి ఆ కర్మమే మనుష్యులకు దేవత. ప్రాణుల సుఖ దుఃఖాలకు కూడా ఆ కర్మమే మూలం. మహాత్మా, కర్మాచరణం చేసేవాని కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి అధికారి ఈశ్వరుడే. అతడు కూడా కర్మలు చేసిన వానికే ఫలం కలిగిస్తాడు. వాస్తవానికి కర్మ సంబంధం లేని ఈశ్వరుడు కూడా కర్మ చేయని వానికి ఫలమీయడానికి అధికారి కాడు. కాబట్టి జీవులు తాము పూర్వజన్మలలో చేసుకున్న కర్మలను బట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంద్రుడికి భయపడవలసిన అవసరం లేదు. పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటి ప్రభావం వల్ల ప్రస్తుత జన్మలలో తగిన కర్మలు చేస్తున్నారు. ఆ కర్మ ఫలాల నుండి తప్పించడం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదంటే ఇక ఇతరుల సంగతి చెప్పేదేమిటి? దేవదానవ మానవ సముదాయాలతో నిండిన ప్రపంచమంతా పూర్వకర్మకు లోబడే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. జీవుడు తాను చేసిన కర్మలకు తగిన విధంగానే పెద్దవో చిన్నవో దేహాలు ధరిస్తూ ఉంటాడు, విడిచిపెడుతూ ఉంటాడు. కర్మఫలాన్ని అనుసరించియే గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, చుట్టము మనకు లభిస్తూ ఉంటారు. ఎన్ని జన్మలెత్తినా జీవుడు కర్మఫలాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవునికి కర్మమే దేవత. ఇంతటికీ ముఖ్య కారణం కర్మమే అయినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టి ఇతరుల్ని ఆశ్రయించడం భార్య భర్తను విడిచిపెట్టి జారపురుషుణ్ణి ఆశ్రయించడం వంటిది. బ్రాహ్మణుడు వేదవిహితమైన కర్మను ఆచరిస్తూ జీవిస్తాడు. రాజు ప్రజాపాలన చేస్తాడు. వైశ్యుడు సేద్యం, వడ్డీకి ఇవ్వడం, పశువులను పోషించడం ద్వారా జీవిక గడుపుకుంటాడు. శూద్రుడు పైవారిని సేవిస్తూ జీవిస్తాడు. సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రపంచం యొక్క ఉత్పత్తి, స్థితి, నాశాలకు కారణాలు. వానిలో రజోగుణం వల్ల విశ్వం పుడుతుంది. రజోగుణ ప్రేరణ వల్ల మబ్బులు వానలు కురుస్తూ ఉంటాయి. వానల వల్ల ప్రజలు వృద్ధి పొందుతూ ఉంటారు. ఇందులో ఇంద్రుని అవసరం ఏమి ఉంది? అంత మాత్రమే కాక ఒకవేళ చేయకపోతే మన మీద ఇంద్రుడు కోపించవలసిన పని లేదు. ఒకవేళ కోపిస్తే కోపించని, అతని కోపం వల్ల మనకు పోయేదేముంది? మనం కొండలను, అడవులను ఉనికిగా చేసుకుని పశువులను కాచుకుంటూ ఉన్నాము. ఇలా ఉండుట వలన పట్టణాలు, ఇండ్లు, దేశములు, వ్యాపారాలు మొదలైనవి అన్నీ చేజారుతాయనే భయం మనకు ఏమీ లేదు కదా. కనుక మనము ఇంద్రునికి భయపడాల్సిన పని లేదు. దీనికి బదులుగా ఆవులకు, కొండలకు, బ్రాహ్మణులకు ప్రీతిగా యజ్ఞం చేయటం మంచిది. కనుక మీరు ఇంద్రయాగం చేయుటకు ఏమేమి వస్తువులు తీసుకొని వస్తారో అవన్నీ తీసుకొని రండి. పప్పు, పరమాన్నం, అప్పాలు, గోధుమ పిండి వంటలు, కాయగూరలు మొదలైన పదార్థములను అన్నీ వండించండి. హోమము చేయించి బ్రాహ్మణులకు గోదానములను, దక్షిణలను ఇచ్చి షడ్రసోపేతంగా భోజనం పెట్టించండి. అచంచల భక్తితో కొండకు పూజ చేయండి. కుక్కలు మొదలైన వాటికి పెట్టదగిన భక్ష్య పదార్థములను పెట్టండి. పశువులకు కసవులు వేయండి.
తండ్రి, నా మాట ధర్మంగా అనిపిస్తే సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, వస్త్రాలు అలంకారం చేసుకుని బంధువులు మీరు సంతుష్టిగా భోజనం చేసి వేడుకతో పర్వతానికి, గోవులకు, బ్రాహ్మణులకు, అగ్నికి నమస్కారాలు చేయండి. మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ జన్మలు సఫలమవుతాయి అని చెప్పి ఇంకనూ ఇంద్రుని గొప్పను తక్కువ చేయాలనే తలంపుతో ఇటువంటి యజ్ఞమే నాకు ఇష్టమైనదని చెప్పాడు. నందుడు మొదలుగా గల గొల్లలందరూ బాగు బాగు అని ఒప్పుకున్నారు. కృష్ణుని మాట చొప్పున పుణ్యాహవాచనాలు, బ్రాహ్మణ భోజనాలు చేయించి పశువులకు కసువులు వేశారు. గోపాలకులంతా కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అని అనుకునేలా వారితో పాటు బాలక రూపంగా నిష్కళంకంగా ఉన్నాడు. అంతలోనే, ఇదిగో పర్వతం, దీనిని పూజిద్దాము, మీరందరూ రండి అని వారితో ఉంటూనే పర్వతాకృతిని దాల్చి వారితో పాటు తానును ఆ గిరికి పూజలో నర్చాడు. ఆ గిరి రూపంలోనే వారు నివేదించిన భక్ష్యాలను ఆరగించాడు. తనను సేవించు వారికి కల్పవృక్షము వలె కోరిన వాటిని ఇచ్చినట్టి ఆ శ్రీకృష్ణుడు గొల్లవాండ్రతో కూడి, ఓ గొల్లలారా, విన్నారా? ఈ కొండ కామరూపిగా ఉంది. మనం నైవేద్యంగా పెట్టిన నెయ్యి అన్నము ఆరగించి మనలను ఆదరించి మనపై మిక్కిలి దయను చూపుతోంది. ఇది దుర్జనులను బాధించి మనలను కాపాడుతుంది అని చెప్తూ వారితో పాటు తాను కూడా ఆ కొండకు నమస్కరించాడు. ఈ విధంగా గొల్లలందరూ కృష్ణునితో కూడి ఆ గోవర్ధనగిరికి పూజా నైవేద్యాలు సమర్పించారు. ఆవుల మందలను ముందు పెట్టుకుని బ్రాహ్మణులు దీవించుచుండగా ఆ గిరికి ప్రదక్షిణం చేశారు. ఓ రాజా, చిన్నవాళ్లు ఉత్సాహంతో కేకలు పెడుతుండగా గుర్రాల వేగాన్ని మించి పరుగులు పెడుతున్న ఎడ్లబడ్లలో నందుడు మొదలైన వారు ఎక్కి వెనుక ఆవుల మందలను తోలించారు. మంచి దేహపరిమళం కలవారైన గోపస్త్రీలు ఆవుల మందల వెంట తోలబడిన రథములనెక్కి తమ గాన విద్యాపాటవంతో రాగములను ఆలపిస్తూ కృష్ణుడు శత్రు సంహారకుడు అనే అర్థం వచ్చే పాటలను పాడారు. కడవలను పోలిన పొదుగులు, అలంకరింపబడిన వన్నెలును, నానా విధములైన పూజ్యములైన ఆకారాలు, నిండిన కడుపులు కల పాడి ఆవుల మందలు నేత్రానంద పర్వంగా ముందుకు సాగుతున్నాయి. ఆ పాడి ఆవుల వెనుక మదం అతిశయించిన మూపురములు, పొడుగాటి తోకలు, కొండల్లాంటి ఉన్నతమైన దేహాలు, భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్లు రంకెలు, వీటితో ప్రకాశించే ఆబోతుల గుంపులు నడవసాగాయి. ఈ విధంగా అందరూ గిరి ప్రదక్షిణలు చేసిన తర్వాత నందుడు మొదలైన గొల్లలందరూ కృష్ణునితో కూడి గోవర్ధనం నుండి వ్రేపల్లకు చేరారు. ఇంద్రుడు దానిని తెలుసుకున్నవాడై మహాకోపంతో ప్రళయకాలంలో విజృంభించి వర్షించే సంవర్తకం మొదలైన 9 మేఘాలను పిలిచి ఇలా అన్నాడు. కృష్ణ ప్రేరేపణం చేత గొల్లవాండ్రందరూ పెరుగు, నెయ్యి చక్కగా తాగి మత్తెక్కి ఆ మదం చేత నేనంటే భయం కొంచెం కూడా లేకుండా నాకై యాగం చేయటం మానేశారు. పర్వత సమూహం యొక్క రెక్కలను వజ్రాయుధంతో ఖండించిన నన్ను లక్ష్యం చేయక ఇప్పుడే కొండకు పూజ చేసి అందరూ వెళ్ళిపోయారు. గురువు, దైవము లేనివాడు, బాలుడు, అడవులలోనూ కొండలలోనూ తిరిగేవాడు, శిక్షకుడు లేనివాడు, తారతమ్య జ్ఞానము, నడవడి, ఏ గుణములు లేనివాడు అయిన కృష్ణుని మాటలు మన్నించి గొల్లలు నన్ను పూజించడం మానేశారు. ఈ గొల్లలు మేలైనది, నిర్మలమైనది అయిన బ్రహ్మ విద్యను పొందలేక తెప్పల వంటివి కర్మమయములైన ఇట్టి యాగాలతో సంసార సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ సంవర్తకాది మేఘములారా, ఈ పిచ్చివారైన గొల్లలు తమ ధన సంపదను చూసుకుని కృష్ణుని మాటలను నమ్మి వెర్రితనం చేత నా యాగాన్ని విడిచిపెట్టేశారు. కనుక మీరు మీ శౌర్యము ప్రకాశించేటట్లు మెరుపుల చేతను ఉరుముల చేతను వారిని బాధించి గోవులను గొల్లలను అందరినూ మృత్యువాత పొందేటట్లుగా రాళ్లవానను కురిపించండి. ఆ గోవిందుని మాటను విన్న ఆ రేపల్ల జనులను బాధించడం కోసము ఐరావతాన్ని అధిరోహించి దేవతా సమూహాలతో నేను కూడా మీ వెంట వస్తాను అని పలికి జంభాసురుని సంహరించిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని జళిపించి బింకం వహించి శంక లేకుండా కోపావేశంతో మేఘాలకు సంకెళ్ళు ఊడదీసి పంపాడు. అప్పుడు అమోఘములైన మేఘాలు గొప్ప గాలిచేత ప్రేరేపితమై పోయి నందుని పల్లె మీద మిక్కిలి దట్టంగా కమ్ముకున్నాయి. భయంకరమైన రీతిలో సూర్యబింబాన్ని కప్పేశాయి. ఆకాశంలో నిండి దిక్కులను ఆక్రమించాయి.
భూమి ఆకాశాల మధ్య ఎడం లేకుండా దట్టంగా కారు చీకటి అంతటా అలుముకుంది. వామనుడు త్రివిక్రముడైనప్పుడు 2వ అడుగు తాకిడికి భేదిల్లిన బ్రహ్మాండమనే కుండలోంచి కారుతున్న సముద్ర జలాల వలె సెలయేళ్లలాగా లావుగా పడుతున్నాయి నీటిధారలు. దానితో పాటు వడగండ్లు పిడుగులు పడుతూ ఉంటే భూమి అంతా జలమయమై ఇది మిట్ట ఇది పల్లము అని తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ప్రళయకాలంలో వ్యాపించిన మహాసముద్రము రీతిగా భూమి నీటితో నిండసాగింది. ఆ నీటి వెలువలో దూడలు ఈదుతూ ప్రళయాగ్ని వలె మెరుస్తూ ఉరుముతున్న ఉరుములను చూసి మూర్ఛపోతున్నాయి. ఆ లేగలకు అడ్డంగా మోరలు చాచి నిలబడిన ఆవులకు ఆ భయంకర శబ్దాలతో చెవులు చిల్లులు పడుతూ ఉంటే నేలకు ఒరిగిపోతూ ఉన్నాయి. ప్రళయకాలంలో అన్నింటినీ లయం చేసే రుద్రుని గద నుండి రాలుతున్నాయా అన్నట్లుగా పిడుగులు పడుతూ ఉంటే ఆ పిడుగుపాట్లకు భీతిని పొందుచూ రక్షించమని అడుగుతున్నట్లుగా ఆవులు వెనుక ఉన్న ఆబోతులు అంబారావాలు చేస్తూ ఉన్నాయి. మిక్కుటమైన వానచేత బలాన్ని కోల్పోయి నడుములు వ్రేలాడేటట్లు గడగడ వణుకుచూ కృష్ణ కృష్ణ అని అంగలారుస్తూ ఉన్నారు గోపికలు. తల్లులైన గొల్లవ ఇంద్రాండ్లను అతుక్కునిపోయి ఆ తల్లుల ఎదచాటున దాంకుంటున్నారు శిశువులు. ఈ విధంగా అనుకోని రీతిగా వచ్చిన ఈ ప్రళయాన్ని చూస్తూ కొందరు బుద్ధిమంతులైన ముసలి గొల్లలు శ్రీకృష్ణునికి నమస్కరించి ఈ విధంగా వేడుకుంటున్నారు. ఓ కృష్ణ, వానలో తడిసి గోకులవాసులందరూ పీడింపబడుతూ ఉన్నారు కదా, ఇంతసేపు నీవు ఎక్కడ ఉన్నావు? దీనిని ఏ విధంగా సహిస్తూ ఉన్నావు? నీ పాదములే గతి అని నమ్మియున్న గోపకులను దయతో కాపాడక వీరంతా ఈ విధంగా దీనులై అల్లాడుచూ ఉండగా ఏ ప్రయత్నము చేయక ఈ విధంగా ఉపేక్షించడము నీకు తగునా? దయాళవులగు వారిలోకెల్లా నీవు మిగుల ఉత్తముడివి కదా, వీరిని దయతో కాపాడు. సుగుణాల రాశివైన ఓ చిన్ని కృష్ణ, మునుపు ఎన్నడునో ఇటువంటి ఉరుములు మెరుపులు పిడుగులు చప్పుళ్ళు జలధారలు ఇటువంటి పరిస్థితిని మేము ఎన్నడూ ఎదుర్కొనలేదు. నీ సాక్షిగా చెబుతున్నాము, మమ్మల్ని ఇటువంటి దీన పరిస్థితి నుండి కాపాడవయ్యా. ఓ శ్రీకృష్ణ, గోకులవాసులందరూ ఈ వర్షాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఈ మేఘముల వలన కలిగిన భయాన్ని పోగొట్టడానికి నీకంటే మాకు వేరెవరూ దిక్కులేరు కనుక నీవు దయచేసి మా భయాన్ని పోగొట్టవలసింది అని ప్రార్థించారు. వారి ప్రార్థనను విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇది దేవేంద్రుని పనిగా గ్రహించి ఇంద్రుడు తాను దేవరాజై అతి వైభవంతో ఉండటం చేత గర్వాన్ని పొంది ఉన్నాడు. అధికారంతో అహంకరించి కన్నుమిన్ను కానక ఉన్నవానికి ఇతరులు కనిపించరు. గొల్లలు తనను అలక్ష్యం చేసి యాగం నడిపారు అనే కోపంతో వారి మీద రాళ్లవర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఐశ్వర్యం చేత గర్వించేవాడు ఇతరుల కష్టాలను ఏ విధంగా తెలుసుకోగలడు? దేవతలందరూ నన్నే కొలుస్తూ ఉంటారు. దొరతనపు గర్వము వారికి లేదు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుని గర్వము అణచవలసిందే కానీ హాని కలుగచేయకూడదు అని కృష్ణుడు తలంచి శిలావర్షము దెబ్బతిని శరణు వేడిన గోకులం వారిని రక్షించడం న్యాయమని భావించి సకల లోకాలను రక్షించే జ్ఞానం కల కృష్ణుడు, వనితలారా కలత చెందకండి, గోపకులారా భయపడకండి, పిల్లలంతా భయపడి వెళ్ళిపోకండి, రాళ్ల వానతో నలిగిపోకండి, పశుగణాలను అక్కడక్కడ నిలవనీయకండి, నేర్పుగా మీ యందు కరుణాహృదయంతో ఈశ్వరుడు మీకు మేలు కలిగిస్తాడు. కన్నుల తెరవని కసుకందుగా ఉన్నప్పుడే చన్నుల పాలు తాగి రక్కసి పోతనను చంపాడు. 3 నెలల ముద్దుబాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుణ్ణి కూలతన్నాడు. ఏడాది కుర్రాడుగా ఉన్నప్పుడే మెడపట్టుకుని తృణావర్తుడిని పడద్రోసి పరిమార్చాడు. బాలుడుగా ఉన్నప్పుడే పడత యశోదమ్మ కినిసి రోటికి కట్టగా ఇచ్చుకుపోయి జంటమద్దులను కూలద్రోశాడు. లేగలను కాస్తూ బకాసురుణ్ణి చీల్చేశాడు. వత్సాసురుణ్ణి వెలగచెట్టుకి కొట్టి చంపాడు. బలవంతుడైన కరుడనే దానవుణ్ణి నిర్మూలించాడు. తరచి చూస్తే ఈ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాదు అని తెలుస్తోంది. సాహసంతో ప్రలంబాసురుణ్ణి బలరాముడిచే చంపించాడు. దారుణమైన దావానలం మృంగేశాడు. తలపొగరు దిగేటట్లు కాళీయుడిని అవలీలగా త్రొక్కాడు. ప్రాణాలు తీయకుండా యమునా మడుగు నుండి బయటకు గెంటేశాడు. హరి ఒక చేత్తో గోవర్ధనగిరి ఎత్తి వర్షజలం వల్ల బాధపడుతున్న యాదవులకు గోవులకు శరణుగా నిలిచాడు. అప్పుడు ముల్లోక రాజ్యం ఏలుతున్నాననే పొగరు తొలగిపోగా
దేవేంద్రుడు గర్వం వదిలి తన ప్రాభవం చెడి కామధేనువుతో కూడా వచ్చి దుష్టరాజుల దుర్గర్వాన్ని నిరాకరించేవాడు, కరుణతో వర్ధిల్లేవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. కృష్ణుణ్ణి దర్శించి మునుల హృదయాలకు అలంకారాలుగా ఉండేవి, అణుకువగలవారిని ఉద్ధరించేవి అయిన శ్రీకృష్ణ చరణాలను సూర్యకాంతితో సమానమైన తన కిరీట కాంతులతో దేవేంద్రుడు పూజించాడు. దేవేంద్రుడు హరికి నమస్కరించి హస్తపద్మాలు జోడించి ఇలా అన్నాడు: కృష్ణ, నీ రూపం సత్వగుణోపేతం, శాంతగుణం కలది, రజస్తమో గుణాలను అణిచివేసేది, నిత్యము అధిక తపోమయం, మాయతో వర్ధిల్లే గుణాలు నీకు లేవు. నీవు గుణరహితుడవు కాబట్టి గుణాల వలన పుట్టే లోభం మొదలైన దుర్గుణాలు నీలో చేరవు. అయినా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోకాధిపతులు భీతిల్లేటట్లు దండధారివై లోకహితం చేస్తావు. ఓ లోకేశ్వర, నీవు జగత్పతివి, గురుడవు, తండ్రివి, లక్ష్మీ వల్లభ, ఈశా వంటి జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కిన వారు గర్వం వీడి బుద్ధి తెచ్చుకుని సజ్జనుల మార్గాలను అనుసరిస్తారు. శ్రీహరి ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ ఎంతో గర్వంతో మేమే ఈశ్వరులం అనుకుంటూ ఆనందించే నాబోటి అజ్ఞానులు నీ మహిమను ఎరుగలేరు. ఇది నిజం. వాసుదేవ, కృష్ణ, నీవు స్వతంత్రుడవు, జ్ఞానస్వరూపుడవు, మహాత్ముడవు, సర్వపుణ్యపురుషుడవు, సర్వభూతాల్లోనూ బీజరూపంలో ఉన్న పరబ్రహ్మవు, నిష్కళంకుడవు, నీకు వందనం. మాధవ, సర్వేశ్వర, నీ సామర్థ్యం తెలుసుకోలేక గోపకులు నన్నుద్దేశించి యాగం చేయటం లేదని నీ గోకులాన్ని భయంకరమైన తీవ్రమైన జడివానతో ముంచెత్తాను. నీ మహిమ వల్ల నా ప్రయత్నం ఇలా వృథా అయ్యింది. నేను నీ సేవకుణ్ణి, అపరాధం చేసిన వాణ్ణి, నన్ను దయతో చూడు. దేవా, సర్వాంతర్యామి, నిన్ను బ్రహ్మాది దేవతలే తెలుసుకోలేరు. నేను జడుణ్ణి, ముల్లోకాలను రక్షిస్తున్నాననే దురభిమానం గల గరిష్ఠుణ్ణి, చెడ్డ పాండిత్యం కల వాళ్లల్లో మేటిని, వినయాన్ని త్వజించిన వాళ్లల్లో శ్రేష్ఠుణ్ణి, దుర్జనులలో గర్వులలో శ్రేష్ఠుణ్ణి. నీ ఘనలీలా వైభవాతిశయాన్ని తెలియడానికి నేనెంతటి వాణ్ణి? ఇలా అనగా విని నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో ఇంద్రునితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు: జంభారి, దేవేంద్ర, రాజ్య సంపదచే అంధుడవై ఉన్న నీ మదోద్రేకాన్ని అణిచివేయడానికి ఈ యజ్ఞం నేనే తప్పించాను. సిరి సంపదలతో మదించిన వారు నన్ను తెలుసుకోలేరు. ఎవరిని నేను నిజంగా రక్షించాలనుకుంటానో వారిని నిర్ధనులుగా చేస్తాను. ఐరావత గమన, దేవేంద్ర, నా ఆనతిని శిరసావహించు. నీ పదవిని నిలుపుకో. రాజ్యలక్ష్మీయుతుడవయ్యావని గర్వించకు. నీకు శుభాలు కలుగుతాయి. వెళ్ళు అని ఇట్లా ఇంద్రునకు బుద్ధులు చెబుతూ ఉన్న కృష్ణునికి గోగణంతో కూడిన కామధేనువు మ్రొక్కి భక్తజనులకు కామధేనువైన ఆ ఈశ్వరునితో ఇలా చెబుతోంది: ఓ విశ్వేశ్వర, ప్రణవరూప, ప్రపంచానికి ఈశ్వరుడవు, ప్రణవరూపం చేత ధ్యానింపతగినవాడవు, ప్రపంచ స్వరూపుడవు, దివ్యజ్ఞానం గల యోగులు స్తోత్రం చేయడానికి తగినవాడవు. గోవింద, ఇప్పుడు నీ అనుగ్రహం చేత మేము నిలకడను పొందాము, స్థిరమైన సుఖాన్ని పొందాము. ఓ స్వామి, నీవు మాకు ముఖ్య దైవం, నీవే మా ప్రభువు, పరమ ఐశ్వర్య సంపన్నుడవు. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, సత్పురుషులు వీళ్ల యొక్క సౌఖ్యం కొరకు సర్వకర్తవైన నిన్ను ఇంద్రునిగా చేసి పట్టము కట్టమని బ్రహ్మ పంపాడు. ఈ భూభారాన్ని నివారణ చేయటం కోసం అవతరించిన విష్ణుమూర్తివి నీవు. అప్పుడు దేవేంద్రుడు కామధేనువుతోనూ మునిశ్రేష్ఠులతోనూ కూడుకుని కామధేనువు పాలతో ఐరావతం యొక్క తొండమనడి లత నుండి తేబడిన దేవగంగయందలి నీళ్ల చేతను అభిషేకం చేశాడు. శత్రువులను శిక్షించేవాడు, సాధు సంరక్షణుడు, కమలాల వంటి కన్నుల కలవాడు అయిన కృష్ణునికి అభిషేకం చేసి గోవిందుడు అని పేరు పెట్టాడు. ఆ విధంగా ఇంద్రుడు తను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా కృష్ణునికి గోవింద పట్టాభిషేకం గావించాడు. ఆ సమయంలో వేడుకతో తుంబురు నారదులు హరి యొక్క కథలు గానం చేశారు. అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. స్వర్గ మధ్య పాతాళ లోకాలు మూడూ సంతోషించాయి.
ఆవులు ఎవరూ పిండకుండానే తమ పొదుగుల నుండి పాలను వర్షించాయి. ఏరులన్నీ క్రొత్త నీళ్లతో పొంగాయి. వృక్షములన్నీ పూతేనెలను చిందించాయి. తీగలన్నీ పూలతోనూ పండ్లతోనూ బరువెక్కాయి. పర్వతాలన్నీ రత్న కాంతులతో ప్రకాశించాయి. ప్రాణులకు తమలో వైరం పోయింది. ఈ విధంగా ఇంద్రుడు గోపాలకులకు, గోవులకు అధిపతిగా కృష్ణునికి అభిషేకం చేసి దేవతా సమూహంతో స్వర్గానికి వెళ్ళాడు. ఓ రాజా, ఒక ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉండి శ్రీహరికి పూజ చేశాడు. రాక్షసులు మెలిగే సమయమని తెలియక అర్ధరాత్రి ద్వాదశి పారణ కోసం స్నానం చేయడానికి యమునా నదికి వెళ్ళాడు. నీళ్లలో దిగగానే అందులో ఉన్న వరుణుని దూత నందుణ్ణి పట్టి తీసుకుపోయి వరుణ పట్టణానికి చేర్చాడు. అంతా గోపకులందరూ నందుని జాడ తెలియక విలపిస్తూ రామకృష్ణుల వద్దకు వచ్చి నందుని విషయం చెప్పారు. సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరి వరుణలోకానికి వెళ్ళాడు. అప్పుడు వరుణుడు తన ఇంటికి వచ్చిన మాధవుణ్ణి చూసి శీఘ్రముగా పూజించి మ్రొక్కి, స్వామి, మీరు నా ఇంటికి దయతో వచ్చారు కదా అని ఎంతో ఆప్యాయంగా పలికాడు. మాధవ, ఏ దేవుని పాదసేవయందు ఆసక్తులైన సత్పురుషులు ఎవ్వరూ పొందలేని మోక్ష మార్గాన్ని చరిస్తారో అట్టి నీవు రావడం చేత నా మనస్సు సంతోషాన్ని పొందింది. నా కోరికలు నెరవేరాయి. నీ సేవతో నా శరీరం పరిశుద్ధమైంది. స్వామి, లోకములన్నింటినీ ఆవరించే మాయ పరమేశ్వరుడివైన నిన్ను కప్పలేక నీ అధీనంలో ఉంటుంది. నీవు సద్బుద్ధి కలవారిని సంరక్షించే మంగళకర మూర్తివి. మహాతపస్సుని సంపదగా గల సాధుజనులకు నీవు సార్వభౌమునివి. అట్టి నీకు నా దేహతాపాలు తొలగేలా నమస్కరిస్తున్నాను. ఓ భక్తవత్సల, నా భటుడు మీ తండ్రి అని తెలియక అజ్ఞానం చేత నందుణ్ణి పట్టి ఇచ్చటికి తీసుకుని వచ్చాడు. నా అపరాధాన్ని సహించు. నీ సేవకుడనైన నన్ను మన్నించు. నీ క్షమాగుణం చేతనే కదా నేనిట్లు వర్తించుచున్నాను. తండ్రి యందు మక్కువ కలవాడవు, నిర్మలుడవు అయిన నీవు నాయందు దయతో మీ తండ్రిని తీసుకుని వెళ్ళు అని నుడువుతున్న వరుణుణ్ణి ఋషికేశుడు కరుణించాడు. ఆయన తన జనకుని తోడుకుని గోకులానికి తిరిగి వచ్చాడు. అంతటా నందుడు వెన్నుడు తన్ను వరుణపురి నుంచి విడిపించుకుని వచ్చిన విషయమంతా చుట్టాలకు చెప్పినాడు. వారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడని భావించారు. సర్వజ్ఞుడైన పరమాత్ముడు తన బంధువుల భావం గ్రహించాడు. వారి మనోరథం ఈడేర్చడానికని వాళ్లను బ్రహ్మకుండలో యమునా నది మడుగులో ముంచి ఎత్తినాడు. ప్రకృతి సంబంధమైన కామకర్మలలో తగులన్ వహించి ఉత్తమాధమ స్థితులను పొంది భ్రాంతిలో చరిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితి విశేషాలను గ్రహించలేకుండా ఉంది అని తలంచినాడు. అలా భావించి దయా స్వభావుడైన ఆ పరమాత్ముడు మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై ఇట్టిదని వివరింపరానిదై సత్యమై జ్ఞానానందమయి పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణ రాహిత్యమున దర్శించే శాశ్వతమైన తన లోకాన్ని కరుణామయ హృదయంతో గోపకులందరికీ చూపించాడు. ఇలా శ్రీహరి పూర్వం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా నందుడు మొదలైన వారు సందర్శించారు, పరమానందం చెందారు. హంసస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి వారు ఆశ్చర్యంతో అవలోకించి అనుతించి అర్చించారు. అనంతరం నిండు చంద్రుని వెన్నెలతో దిక్కులను దీపింపచేస్తూ జారులకు దుర్దశ ఘటిస్తూ శారద రాతులు తారసిల్లినాయి. అవి కలువలకు పసందైన విందులు. మదనుడు కథనానికై దండు విడిచే ప్రదేశాలు, విరహులను భయపెట్టే వేళలు, చక్రవాక శ్రేణులకు భోగ సమయాలు, యువతులు పంతములు మాని పతులకు లొంగే సుముహూర్తాలు. మదన శాస్త్రమునకు వివరణమైనది, కలువలను వికసింపచేసేది, కామోద్దీపకమైనది, జారుల సహనం పోగొట్టేది, జక్కవ పిట్టలకు జంకు కలిగించేది, జన సందోహానికి సంతోషం సమకూర్చేది, తన రాకతో మేలొదవించేది అయిన రాకా పూర్ణిమ వచ్చింది.
పరీక్షిన్ మహారాజా, ప్రియుడు తన హస్తాలతో ప్రియురాలి మోమున కుంకుమ అద్దే రీతిగా చంద్రుడు తానుదయించే వేళ ఒప్పిదమైన కిరణాల అరుణిమతో తూర్పు దిక్కు అనే తొయ్యలి వదనం రంజింపజేశాడు. చిత్రమైన స్నిగ్ధత కలిగి గుండ్రనై ఎర్రనై తన కాంతితో వెన్నెల పులుగులకు ఆనందం కలిగిస్తూ పూర్ణిమా చంద్రబింబం గగన వీధిలో ఉదయ పర్వతం చెంత ఉదయించింది. అది జారులనే సైన్యం పైకి దండెత్తు చెరకు విలుకాని శిబిరం మీద బంగారు కలసం వలె భాసిల్లింది. మరులు గొన్న వారి ధైర్యమనే తీవలు దృంచడానికి పంచశరుడు చేత ధరించిన చక్రమో అన్నట్లు చెలువారింది. విరహుల అభిమానమని అరణ్యాలను దహించడానికి పుష్పధన్వుడు ప్రోగు చేసిన నిప్పుల కుప్పగా నివ్వటిల్లింది. వియోగులనే మేకాలను వేటాడుటకై మన్మధుడు కాని తెచ్చిన మోహన దీపంగా దీపించింది. ఈ విధంగా ఉదయించి కొత్త కుంకుమతో అలదిన శ్రీలక్ష్మీ ముఖమండలంలాగా పరిపూర్ణమైన చంద్రమండలాన్ని గోపికలు దర్శించారు. కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు యమునా తీరవనంలో లోక సమ్మోహనంగా ఒక పాట పాడాడు. ఆ గానం విన్న గోపికలు తదేక మనస్కులయ్యారు. తత్తరపడుతున్న గోపికలకు పనులు చేయటానికి చేతులాడటం లేదు. గోవుల వద్దకు దూడలను విడవలేదు. విడిచినా పాలు పిదుకలేదు. పాలు పిదికినా కాచలేదు. కాచినా కాగిన పాలు దించలేదు. దించినా పాలు పిల్లలకు పోయలేదు. పోసినా భర్తలకు సపర్యలు చేయలేదు. చేసినా భోజనాలు చేయలేదు. చేసినా పూలు కొప్పుల్లో ముడవలేదు. ముడిచినా వస్త్రాలు ఆభరణాలు ధరించలేదు. ధరించిన ఇండ్లలో నిలువలేదు. నిలిచిన పాయసాలు వండలేదు. ఉన్న చోట ఉండడం లేదు. కాటుకలు సరిగా పెట్టుకోలేదు. కురులు చక్కగా దువ్వుకోలేదు. స్తనాల మీద గంధాలు పూసుకోలేదు. జారిన పయ్యదులు కప్పుకోలేదు. చెరులకు చెప్పలేదు. అన్నదమ్ములు, భర్తలు, మామలు, మరదులు, బిడ్డలు అడ్డం వచ్చి అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా చలించిపోతూ మన్మథుని పూలబాణాల జల్లుకు తల్లడిల్లారు. దీనులయ్యారు. మేఘాల వరుస నుండి వెలువడి ఉల్లసిల్లే మెరుపు తీగల్లాగా మందగమనలైన గోపికలు వడివడిగా శ్రీకృష్ణ సందర్శనానికి వెళ్ళారు. కొందరు సుందరాంగులు నట్టిండ్లలో నుంచి ఒక్కొమ్మడి ధైర్యంతో వెడలి రాలేకపోయారు. వారు కృష్ణ విరహాగ్నితో తపించిపోతూ ప్రభువైన రమాపతిని పతిగా నెంచుకొని తమ మనస్సీమలలోని ఆలింగనం చేసుకుని పరవశించిపోయారు. ప్రారబ్ధ పుణ్య పాపాత్మకమైన సంసార బంధాల నుండి విడివడి సత్వరజస్తమోమయమైన శరీరం వదిలి ముక్తిని పొందినారు. ఆ మాట విని పరీక్షణ్ మహారాజు ఇట్లన్నాడు: ఓ సుఖ మహర్షి, ఆ గోపికలు శ్రీకృష్ణుణ్ణి కేవలం తమకు వన్నెకానిగాని భావించారు గాని గొప్ప పరబ్రహ్మమని కాదు గదా. అలాంటి విషయాసక్తి గలవారు సత్వాది గుణమయాలైన కాయాలను ఎలాగూ విడువగలిగినారు నాకు తెలుపవయ్యా. ఇలా పరీక్షిత్తు అడుగుగా శుకుడిలా అన్నాడు: రాజశ్రేష్ఠ, ఇంతకు ముందే నేను నీకు చెప్పి ఉన్నాను. విష్ణువుకు విరోధి మూర్ఖుడు అయిన శిశుపాలుడే ముక్తి పదవిని పొందగలిగాడని. మరి నారాయణునికి ప్రేయసులైన వారు పొందరాని పదవి ఏదైనా ఉందా? పాపరహితుడు, తరగని శక్తి గలవాడు, వాక్కుకు మనస్సుకు గోచరించనివాడు, త్రిగుణాతీతుడు అయిన శ్రీకృష్ణుని స్వరూపం భక్త జనానికి ముక్తిదాయిని అనడంలో సందేహం లేదు. ఇది సత్యం. బంధుత్వంతోనైనా, విరోధంతోనైనా, ప్రేమతోనైనా, చింతతోనైనా, ప్రాణభయంతోనైనా, భక్తితోనైనా హరిధ్యాన పరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు. కాబట్టి పురుషోత్తముడు, పుట్టుక లేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించినంత మాత్రాన్న అచేతనాలైన కొండలు, చెట్లు వంటివి కూడా ముక్తిని పొందగలవు. ఈ విధంగా అధికుడు, శుభగుణాలు కలవాడు, చతురుడు అయిన శ్రీకృష్ణుడు తన మహిమ కలిగిన తన తీయని పాట శబ్దం వినవచ్చిన గోపస్త్రీలను చూచి తన మాటల నేర్పు తేటపడగా ఇలా పలికాడు: ఓ లతాంగులారా, మీకు కుశలమా? మీ మందకు భయం లేదు కదా? సింహాలు, పులులు, ఏనుగు మున్నగు క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు మీరు రావచ్చునా? ఇక్కడ తిరగవచ్చునా?
చాలు చాలు, మీ గోకులానికి సంతృప్తితో మరలి వెళ్ళండి. మీరు వెళ్ళిన జాడ తెలియక విచారంతో మీ తల్లిదండ్రులు, భర్తలు, మరదులు, కొడుకులు, కులపెద్దలు, తోబుట్టువులు, బంధువులు మీరు హద్దుమీరి ప్రవర్తించి వెళ్ళిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏమో కదా. ఇలాంటి సాహస ప్రయత్నాలు మీకు తగినవి కావు. కుటుంబ మర్యాదను బూడిదలో కలిపి భర్తలను సిగ్గుపడేటట్లు చేసి అత్తమామలను పరితాపానికి గురి చేసి మర్యాదను పోగొట్టి తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి చుట్టాలకు అసహ్యం కలిగిస్తూ సత్కులంలో జన్మించిన స్త్రీలు మారు మగల మీది కోర్కెలతో హద్దుమీరి రావచ్చా? అలా వస్తే లోకులు ఆ ప్రవర్తన చూచి మెచ్చుకుంటారా? సాధ్వి అయిన స్త్రీకి జారుని తోడి సంగమం కోరదగింది కాదు. ఎందుకంటే భర్తకి తెలిస్తే ప్రాణం తీసేందుకు తెగిస్తాడు, రాజుకి తెలిస్తే దండిస్తాడు, మామకి తెలిస్తే కాపురం చెడుతుంది, తలారికి తెలిస్తే నిర్బంధిస్తాడు, తల్లిదండ్రులకు తెలిస్తే సంఘంలో తలెత్తుకోలేరు, తోటి కోడలకు తెలిస్తే ఎత్తి పొడుస్తుంది, కొడుకులకు తెలిస్తే అసహించుకుంటారు, బంధువులకు తెలిస్తే వెలివేస్తారు, ఇరుగు పొరుగు వారికి ఇతర జనులకు తెలిస్తే చులకనగా చూస్తారు. జారిణి అయిన స్త్రీకి ఇటు ఇహంలో కానీ అటు పరంలో కానీ సుఖం లేదు, కీర్తి లేదు, ఆనందము లేదు. అందువలన సాధ్వి అయిన స్త్రీ విటుణ్ణి చేరడానికి వెళ్ళడం సరికాదు. తన భర్త యొక్క ప్రవర్తన బాగా లేకున్నా అతడు శక్తిహీనుడైనా, అందం లేని వాడైనా, మందబుద్ధి అయినా, రోగి అయినా అతన్ని వదిలివేయడం సాధ్వికి మర్యాద కాదు. ఓ అమాయకపు గోపికల్లారా, ఇది యమునా నదీ జలాలతో ప్రోది చేయబడిన చిగుళ్ళు, పూలు, ఆకులతో విరాజిల్లే బృందావనం. మీ మనస్సులు హద్దుల్ని అతిక్రమించాయేమో. గోకులానికి మరలిపొండి, వెళ్ళి ఏడుస్తున్న పిల్లలకు పాలు పోయండి, గోవుల వద్ద పాలు తాగడానికి దూడలను విడవండి, ఒప్పిదం అయ్యే విధంగా మీ మీ భర్తలకు పరిచర్యలు చెయ్యండి. ఓ కాంతల్లారా, నన్ను కోరి ఇక్కడికి వచ్చారు, మీకే కొరత లేదు, శుభాలు కలుగుతాయి. సృష్టిలోని సమస్త ప్రాణులు నాకు ప్రియమైనవే. అయినా మీరు ఇక్కడ ఉండడం భావ్యం కాదు. స్త్రీలు భర్తలకు పరిచర్యలు చెయ్యడమే ప్రాచీన కాలం నుండి విధించబడిన ధర్మం. ఆ మాట పెద్దలు సర్వత్రా చెప్తూనే ఉంటారు. ధ్యానం, శ్రవణం, దర్శనం, గానం వీటితో నా మీద మనసు నిలిపితే కృతార్థులవుతారు. మానవుతులారా, మీ మందిరాలకు తిరిగి వెళ్ళండి అని అంటే విని కాంతలకు విరహాగ్నితో నిట్టూర్పులు కలిగి నోరెండిపోతోంది. కన్నులలో నుండి కాటుక ధారలు కుచమూల మీది కుంకుమతో కలిసి ప్రవహిస్తున్నాయి. చెక్కిట చేర్చిన చేతుల వేడికి ముఖ పద్మాల అందమంతా కందిపోయింది. పుంఖానుపుంఖాలుగా వచ్చి తాకుతున్న మన్మథ బాణాలతో ధైర్యం సడలిపోతోంది. దుఃఖంతో మాటలు తొట్రుపడుతున్నాయి. ప్రియంగా మాట్లాడని ప్రియుని చూసి భయపడి కాలితో నేల వ్రాస్తూ విచారంతో మునిగిపోయి ఇలా అన్నారు: అయ్యో కృష్ణ, నిన్నే నమ్ముకున్నాము. నిన్ను క్రూరుడనటం తగదు. మా ఇళ్లల్లో పనులన్నీ మాని నీ పాదపద్మాలు పూజించటానికి ఇక్కడికి వచ్చాము. నీవు ఆఢ్యుడవు. మోక్షకాంక్షులను రక్షించినట్లు మమ్ము రక్షించు. కోరిక గల కాంతలను విడవటం మేలవుతుందా? భర్తలను, పిల్లలను, బంధువులను సేవించడమే ధర్మ పద్ధతి అంటున్నావు. ధర్మజ్ఞ, ఆలోచించు. పతిగా, పితృడుగా పేర్లు పెట్టుకుని భావించే నీయందు ఆ పతిగా పుత్రుడు మొదలైన కోరికలు సంభావించడం న్యాయమే కదా. నీవు సతత ప్రీతిని ఉద్దీపింపచేస్తావు కాబట్టి నేర్పరులు నీ మీద ఆసక్తి చూపుతారు. అందుచేత దుఃఖం కలిగించే భర్తలు కొడుకులను చూపడం ఎందుకు? పెద్ద పెద్ద ఆశలతో నీ దగ్గరుండగా మమ్ము పంపనేలా? మా తాపం పోగొట్టడం మంచిది కరుణానిధి.
నీ పాదపద్మం ప్రియంగా సమీపించటానికే కాని దాటిపోవటానికి కాళ్ళు రావు. నీ హస్తపద్మాలు తాకి వెనక్కి రావటానికే కాని మిగిలిన పనికి మా చేతులు రావు. నీ వాగమృతధార నిండుగా త్రాగడానికే కాని చెవులు ఇతరుల మాటలు వినవు. నీ సుందరాకారం నియమంతో చూడడానికే కాని మా చూపులు ఇతరులను చూడవు. నిన్ను తప్ప మా నాలుకలు ఇతరులను గురించి పలుకటానికి ఒప్పుకోవు. కానీ మా మనసులన్నీ మరపించి దొంగలించావు. ఏం చేస్తాం కృష్ణ? పద్మాక్ష, శ్రీ మహాలక్ష్మికి వన్నెలు కూర్చే నీ పాదపద్మాలను మా నోము ఫలంగా ఎలాగో చేరగలిగాము. ఇక్కడి నుండి తిరిగి వెళ్ళము. మా మగల మాటలు అక్కర్లేదు. పద్మాల సుగంధం మరగిన తుమ్మెదలు ఇతర పుష్పాల దగ్గరకు చేరగలవా? కృష్ణ, నీ విశాలమైన రొమ్ము మీద తులసితో కలిసిమెలిసి ఉండేటట్లు పెంచుమంటూ లక్ష్మీదేవి నీ పాదపద్మాలు కోరుతుంది కదా. పురుషోత్తమ, అత్తమామలు దుఃఖించేటట్లు నిందకు ఓర్వక భర్తలను దుఃఖాల పాలు చేసి వంశమర్యాదలు నశించేటట్లు నీ నవ్వులతో మాటలతో మన్మధుడు బాధిస్తే అంగీకరించి వచ్చాము. ఏ పొత్తులు మాకు వద్దు. దాస్యం ఇచ్చి రక్షించు. పూర్వం స్త్రీలు భర్తల్ని ప్రేమించలేదా? భర్తలు వారిని ఆదరంతో తృప్తిపరచలేదా? అనురాగాలు మాత్రమే మాకే పుట్టినవా? నీ మాటలు మగవారికి తగినవేనా? ఓ పుణ్యాత్మక, మమ్మల్ని కౌగిలించుము. నీకు పుణ్యం ఉంటుంది. కృష్ణ, నీ చెక్కిళ్ళు చెవికుండలాల ప్రకాశంతో ఒప్పారుతున్నాయి. నీ నుదురు ముసురుకొన్న ముంగురులతో అందంగా ఉంది. నీ చిగురు మోవి అమృతం చిందుతూ ఉంది. నీ చూపులు మనోజ్ఞమైన చిరునవ్వుతో సంపారుతున్నాయి. ఇలాంటి నీ వదనం చూస్తూ మేము నిలవగలమా? మన్మథుడు తన చెరకు వింటి నుండి వదిలిన బాణాలకు దాసులమైపోయాం. మమ్మల్ని రక్షించు. ప్రభు, మా చెంతకు చేరి నీ అధరామృత ధారలను మా చిగురు పెదవులపైన చిలికించు. నీ విశాలమైన రమ్యతరమైన నిర్మలమైన ఎదన మా చనుమొగ్గలపైన గదించు. నీ రమణీయ హస్తపద్మాలను మా కేశపాసంపైన చేర్చు. నీ దయాద్రమైన చూపులను మా నిమ్మగాల మీద ప్రసరింపచేయి. నీ నవీనమైన ఆదరణీయమైన సల్లాపంతో మా చెవులను కప్పివేయి. మేం ఎలా జీవించగలం ఇలా చేయకపోతే? ఎక్కడికి వెళ్ళగలం? స్త్రీల మొరలు విన అర్హం కావా? ప్రాణేశ్వర, నీ పాదాల మీద ఒట్టు వేసి చెబుతున్నాము. నీ చూపులు, నీ నవ్వులు, నీ పాటల వల్ల పుట్టి పేట్రేగిన మన్మథాగులను నీ చిగురు మోవి నుండి స్రవించే అమృతధారలతో చల్లార్చు. అలా చల్లార్చకపోతే నీ ఎడబాటు మంటల్లో భస్మమైపోయి నిన్నే తలచుకుంటూ నీ పాదద్వయాన్నే చేరుతాము. మిక్కిలి ప్రకాశించే నిన్ను చూచినా, నీ సంగీతం విన్నా చెట్లు, మృగాలు, పక్షులు, ఆవుల గుంపులు కరగి పులకించిపోతాయి. మరి అబలలు అయిన స్త్రీలు నిన్ను చూచి నీ గానం విని ద్రవించిపోరా? ఓ యశోదాకుమార, మానిల ధైర్యహార, నీ మధురమైన మాటలు అనే జడివాన కురియకుంటే ఈ మన్మథాగ్నిని ఎలా చల్లార్చగలం? నీ చూపు అనే నావ లేకుంటే ఈ మన్మథ సాగరాన్ని ఎలా దాటగలం? నీ చిరునవ్వు అనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నవాధరామృతం చిలుకకుంటే ఈ మదన జ్వరాన్ని ఎలా పోగొట్టుకోగలం? నీవు కరుణించి కౌగిలించుకొనుకుంటే మా బతుకు ఎలా సాగించగలం? మా గతి ఏమిటి? దయలేనివాడైన మన్మథుడు మమ్ములను బతకనిస్తాడా? ఓ పద్మనేత్ర, దేవతలను శ్రీహరి రక్షించినట్లుగా మేము మూర్ఛపోకుండా నీ అభయహస్తాన్ని మా హృదయాల మీద, మా శిరస్సుల మీద ఉంచు. బాలకృష్ణ, దయానిధి, తరుణులను దట్టమైన నీ విరహాగ్నికీరలు తలమునుకులుగా బాధించగా పలుకరించవు, చూడవు. నువ్వు ఎంత క్రూరుడివో కదా. ఈ విధంగా పుష్పబాణుని బాణ పరంపరలకు సొమ్మసిల్లి ఓపికలు లేకుండా పలికిన గోపికల దీనమైన పలుకులు విని నవ్వి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆత్మలో క్రీడించువాడే గోపికలతో రమించాడు. అప్పుడు కృష్ణుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతోనూ చీరచెరుగులను, కేశపాసాలను లాగడంతోనూ, మొలనూళ్ళు, చేతులు, భుజాలు, కుచాల స్పర్శలతోనూ, గోటిగిచ్చుల గుర్తులతోనూ, పరిహాసవాక్కులు, కౌగిళ్లతోనూ మన్మథుణ్ణి తిరస్కరిస్తూ గోపికలకు రతిక్రీడలలో పరవశింపచేశాడు.
వికసించిన ముఖాలు కలిగిన గోపకాంతలు సంప్రీతితో తనను భజించగా శ్రీకృష్ణుడు చిరునవ్వు వెన్నెలతో చుక్కల మధ్య విలసిల్లే నిన్ను చంద్రుని వలె భాసిల్లాడు. గోపికలు తనను గురించి పాటలు పాడుతుండగా ప్రీతితో నర్తిస్తూ వందల కొలది గోపికలు తనను కొలువగా మెడలోని వైజయంతిమాలతో పద్మనేత్రుడైన కృష్ణుడు బృందావనానికి అలంకారమయ్యాడు. పరమేశ్వరుడై ఎవరికీ చిక్కకుండా ఎదుటివారిని చిక్కులు పాలు చేసే మాయలమారైన కృష్ణునికి చిక్కి గోపయువతులు ధన్యురాండ్రే మన్మథకేళిలో పరవశించిపోయారు. అలా ఉండగా కళ్యాణ గుణశాలి అయిన కృష్ణప్రభువు గోపికల కామోత్కంఠతను ఉపశమింపచేయటానికి ఆ తర్వాత ఆదరంగా దగ్గరికి తీసుకోవటానికి అనువుగా అప్పుడు అదృశ్యమయ్యాడు.